ఒక్కటే ఊరి పడ్డది అది చిన్నగా ఉంటుంది అది పోదు బాగా. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సరళ సాగర్ ప్రాజెక్ట్. మన వనపర్తి జిల్లాలో మన శంకరంపేట గ్రామంలో ఉంది. మన ఆసియా ఖండంలోని అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది మనకు సరళ సాగర్ ప్రాజెక్టు. ఈ సరళ సాగర్ ప్రాజెక్టు ఆటోమేటిక్ సైఫాన్ సిస్టమ్ అన్నమాట. ఆటోమేటిక్ గా ఇది ఓపెన్ అయిపోతాయి ఇవి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క ప్రాజెక్టులో మనకి ముసలి అనేటువంటిది కలకలం రేపుతుంది. మత్స్యకారులను భయపెట్టిస్తూ ఈ రోజు మనకి పైన నీళ్లు తక్కువగా ఉన్నందుకు మనకి ఈ యొక్క పైన తేలుతూ మనకు కనిపిస్తూ ఉంది. అది కూడా మనం ఇక్కడ చూద్దాము. అయితే ఇక్కడ చూడండి ఆ యొక్క ముసలి ఏ విధంగా మనకి పైన సరళ సాగర్ లో తేలుతుందో కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ యొక్క సరళ సాగర్ ప్రాజెక్టులో చాలా మత్స్యకారులు చాలా మంది చేపలు పడుతూ ఉంటారు. కానీ అక్కడ చూడండి మనకి ఏ విధంగా తేలుతుంది కూడా మనకి అక్కడ నేను చూపిస్తున్నాను. అయితే ఎట్టకేలకు మనకు మత్స్యకారులు ఆ యొక్క వలకు చిక్కడం జరిగింది. ఆ యొక్క వల సహాయంతో దీనిని గడ్డకు లాగుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాం. చూస్తున్నాం వలను కూడా ఏ విధంగా వేస్తున్నారు అక్కడ అనేటువంటిది మత్స్యకారులు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి సరళ సాగర్ ప్రాజెక్టులో ఈ విధంగా చేపలకు వేటకు వెళ్ళి చేపలు పట్టుకొని మనం వస్తూ ఉంటే మనకి ముసలి అనేటువంటిది వలలో పడ్డది. ఆ వలను కూడా మనకి ఇంతకు ముందు కూడా చూసాం మనము. వాళ్ళు ఈ మత్స్యకారులు గడ్డ మీన్కి గుంజడం జరిగింది. ఈ విధంగా వేస్తున్నారో చూడండి, భయపడకుండా మనకి ఈ విధంగా మత్స్యకారులు అయితే వేస్తున్నారు. చూడండి అక్కడ మనకి కనిపిస్తుంది ముసలి ఎంత మంచిగా పైన తేలుతుందో కూడా మనం అక్కడ చూస్తున్నాం. సరళ సాగర్ ప్రాజెక్టులో ఇంత మంచిగా తేలుతూ కనిపిస్తూ ఉంటే వచ్చిన సందర్శకులకు కూడా చాలా చాలా ఆకర్షణీయంగా కనిపించింది ముసలి. చాలా ఆకర్షణీయంగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా ఆకర్షణీయంగా మనకు కనిపించింది, చాలా బాగుంది ముసలి. కానీ మత్స్యకారులను భయపెడుతూ ఎప్పుడు మనకి మింగుతుంది అనేటువంటి భయంతోన వాళ్ళు ఉనిండ్రి. కానీ ఈ రోజు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఈ రోజు వాళ్ళ యొక్క సంతోషాన్ని వాళ్ళైతే చూడండి ఏ విధంగా ధైర్యంతోన ఇంకా మనకి ముసలి లేదులే అనుకుని ధైర్యంతోన వాళ్ళు వెళ్తున్నారు. సరళ సాగర్ లోపలిని వాటర్ లోకి అయితే వెళ్తున్నారు. మనం ఆ యొక్క సన్నివేశాన్ని కూడా మనం అక్కడ చూస్తున్నాము. కానీ ప్రతి ఈ యొక్క సరళ సాగర్ ప్రాజెక్ట్ అంటేనే చూడండి మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. ఇంతకు ముందు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేటువంటిది కట్ట తెగిపోవడం జరిగింది. మళ్ళీ మరమ్మత్తు చేసిర్రు. ఈ యొక్క కట్టను మరమ్మత్తు చేసి మళ్ళీ ఒకసారి పోయిన సంవత్సరం సైఫాన్లు కూడా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా ఇవి ఓపెన్ అయిపోతాయి. ఇవి నీళ్లు ఎక్కువ అయ్యే కొద్దీ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యి వాటర్ అనేటువంటివి ముందుకు వెళ్ళిపోతాయి. చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ఈ యొక్క పెద్ద ప్రాజెక్ట్ మనకి ఈ వనపర్తి జిల్లా శంకరంపేట గ్రామం తెలంగాణలో ఉంది ఇది. ఈ యొక్క ప్రాజెక్ట్ ని మీరు కూడా ఎక్కడన్నా దగ్గర ప్రదేశాల్లో దగ్గరగా ఉన్నప్పుడు మంచి ప్లేస్ అండి వెళ్ళడానికి, చూడడానికి కూడా చాలా మంచి ప్లేస్. ఇలాంటి ఇంజనీర్లు కూడా చాలా బాగా దీన్ని కట్టడం జరిగింది. ఆనాటి 1950 నాటి ఇంజనీర్లు ఈ యొక్క డ్యామ్ ని 1950 నాటి కాలం యొక్క డ్యామ్ ఇది. ఈ 1950 నాటి ఇంజనీర్లు ఈ యొక్క ప్రాజెక్టుని కట్టడం జరిగింది. ఇంత మంచి ప్రాజెక్టు చూడండి, ఇంత మంచి ప్రాజెక్టు మనకి ఎక్కడ లేదు. మీరు తప్పకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ దగ్గరలో ఉంటే గాన వెళ్ళి సందర్శించండి. ఈ ప్రాజెక్టు గురించి కూడా తెలుసుకోండి. ఏ విధంగా ఉంటది, ఎట్లా ఉంటది, ఏ విధంగా ఆటోమేటిక్ సైఫాన్ సిస్టమ్ కాబట్టి ఏ విధంగా ఈ యొక్క వాటర్ అనేటువంటివి బయటికి వస్తాయి, ఏ విధంగా అవి సైఫాన్ ద్వారా
బయటికి వెళ్ళిపోతాయని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దీంట్లో చేపలు చూసుకుంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ చూడండి చేపలను కూడా నేను చూపిస్తున్నాను. చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ముసలి ఉన్నందుకు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో భయపడుతూ వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.